మా ఊర్లో ఉన్న అతిపెద్ద మిస్టరీ నాకు ఈ గుడి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గుడిని మేము తిరుమల దేవుడు అంటాము. అండ్ టెంపుల్ కాదు, నాకు తెలిసి ఎవరో నమ్మకంతో అక్కడ దేవుళ్ళని ప్రతిష్టాపించుంటారు. బట్ నాకు అనిపిస్తుంది ఇది ఒక పెద్ద సంపద. మనం సరిగ్గా పట్టించుకుంటే ఈ గుడిని కొంచెం ఇక్కడ నుంచి దారి చేస్తే, కొంచెం ఇక్కడ నుంచి ఇలా దారి చేసామనుకోండి, అండ్ దారి క్రియేట్ అయింది అనుకోండి, ఆ గుడి తిరిగే వాళ్ళు ఎక్కువ అవుతారు. అండ్ మా ఊరు 10 మందికి తెలుస్తుంది ఈ ఊరు ఈ గుడి అని చెప్పేసి. నమ్మకాలు ఎప్పుడు చచ్చిపోవు. నిజం చెప్పాలంటే మనిషి బతికినంత వరకు నమ్మకాలు ఉంటాయి. కానీ ఇంకోటి ఏంటంటే మనిషి నమ్మకాలు ఎవరైనా ధ్వంసం చేయాలనుకున్నా, చెరిపేయాలనుకున్నా అది ఎప్పటికీ చావదు. నాకు తెలిసి దేవుడు అనేది ఒక అద్భుతం. ఆ అద్భుతంతో మనం బతకాలి, ఆ అద్భుతంతో మనం ఇలా జీవించాలి. అండ్ దేవుడు తప్పు చేయొద్దు అలా అని చెప్పేసి తప్పు చేసే వాళ్ళని క్షమించొద్దు అంటాడు. ఇప్పటికీ ఈ గుడి గురించి నేను రకరకాల స్టోరీలు నా ఊళ్ళో, కానీ ఎవరు కూడా ప్రాపర్ గా ఆన్సర్ ఇవ్వలేదు. నామల దేవుళ్ళు అంటే అదే తిరుమల దారులు అన్న రాబిడే ఇప్పుడు అదే అవతారం. తిరుమల దేవుడు అన్న ఒకటే, వెంకటేశ్వర అన్న ఒకటే, అన్ని ఒకటే. అంటే మామ నువ్వు ఉట్టక ముందు ఉంచింది ఆ గుడి? నీవు వెనకడికి ఒకసారి ఇలా తాత కాయగొట్ట నిక్కున్నాడు. ఎవరి తాత? మా తాతనా? కాయగొట్ట నిక్కొతే కూర మిసం కనుగుడ్లు అన్ని కనిచ్చినట్టు తిట్టం సన్నాలు రోడ్డు కొత్తే సోమవారం కొత్తే ఇది కొంచెం తల్లి చెప్పండి. అమ్మ తిరుమల దేవుడు కూర మిసం కనుగుడు జోలు అంటే ఆదివారం అనరాకుండా అంట మలపోతే అంటే ఎవరు చెప్పకుండా ఉండాల్సిందే. చెప్పకుండా ఉండేది ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ చెరువు నిండగానే మేము ఈ గుడి నుంచి కొంచెం ఒక దీపం తీసుకెళ్లి ఆ చెరువులో ఇచ్చి పెడతాం. అది స్మెల్ పడక అతనికి దారి దీపండి అని అనంగా చాలా మందితో అయినా నేను. కాకపోతే మనకు అంత ఐడియా లేదు. నాకు కూడా అప్పుడు చెప్తుర్రు, మనం ప్రతిసారి సంవత్సరం ఇది చెరువు నిండాక ఆ నుంచి తీసుకొని దీపం ఇచ్చి పెడతాం కదా, అది దాని గురించి శ్యామలంలో ఎప్పుడు లాస్ట్ శనివారం చేస్తారు, సోమవారం ప్రతి సంవత్సరం చేస్తారు కదా. ప్రతి సంవత్సరం రోజులు అంతా పోయి ఆడంత పాశం పోసి మంచి ఆనందం. అప్పుడు ఇంకా మంచిగా గ్రాండ్గా చేస్తుంది. మనం చిన్నగా ఇంకా బాగా చేస్తుంటే ఇప్పుడు పెద్దమ్మ మండి అందుకు అంత పెడుతుంటే ఇప్పుడు కొడుకులు రూపకుండా ఈసారి మళ్ళీ చేస్తారు అనుకుంటా, చిన్నగానే చేస్తారు. అంటే ఇక్కడ నుంచి ఉన్న భూమి మొత్తం ఈ చెరువు ఉండడం వల్ల మా ఊరికి ఎంతో కొంత లాభం ఉంది. అండ్ చాలా లాభం ఉంది. నీరు వల్లే మనం ఇంకా బతుకున్నాం. నీళ్ళ వల్ల ఆక్సిజన్తో పాటు ఆక్సిజన్ ఉండడానికి కారణం నీళ్ళే. అండ్ నిజం చెప్పాలంటే ఆ చెరువు నిండగానే మేము ఇక్కడ నుంచి ఒక దీపం తీసుకెళ్తాం. ఈ గుడి మొత్తం పూజ చేసి, అండ్ ఇక్కడ పూజ చేసి ఇక్కడ ఈ గుడి పూజ చేసి అక్కడ నుంచి అక్కడ వెళ్ళి ఆ తూము దగ్గర మేము దీపాన్ని వదిలేస్తాం. ఆ దీపాన్ని వదిలేసి థ్యాంక్స్ చెప్పుకుంటాం. అంటే ఇక్కడ కానకట్ట కట్టాలని మా ఊరు వాళ్ళకి అప్పట్లో ఉన్న వాళ్ళకి ఎలా అనిపించింది, దీనివల్ల మాకు చాలా చాలా యూజ్ ఉంది కదా. అండ్ అలా అందరికి మా పురాతనమైన వాళ్ళకు, అంటే మా తాత ముత్తాతలకు అందరికి ఆనట కట్టిన వాళ్ళకు, అండ్ గుడి పెట్టడానికి ఆన కట్టడానికి కొంచెం ఒక రిలేషన్ ఉన్నట్టుంది. దానికి ప్రతిసారి అది కూడా అద్భుతం ఏంటంటే ఈ గుళ్ళో చేయబోయే భోజనం కానీ అండ్ ప్రసాదం అని ఊర్లో నుంచి అందరి నుంచి కొంచెం తీసుకుంటాం. బియ్యము అవి తీసుకొని ఇక్కడికి వచ్చి ఇవన్నీ వండుకొని, అండ్ నాతో పాటు ఒక 10 మంది నా ఊరి గురించి, నా టెంపుల్ గురించి అండ్ నా ఊరుకున్న సంపద గురించి చెప్పుకుంటా అంతే. పక్కన పెడదాం. గుడి ఎవరో పెట్టారు నమ్మకంతో, ఏదో చేశారు, అది ఏదో ఒక స్ట్రాటజీ అనుకుందాం. ఇక్కడ దగ్గరలో అక్కడ ఒక రాయి మీద ఒక మనిషి అడుగు పెట్టి అక్కడ రాయి మొత్తం కరిగిపోతే ఎలా ఉందో అలా ఒక గుర్తుంటది. మనం ఇంతకుముందు చూసింది అది కూడా ఒక గుర్రము ఏదో ఒక అడుగు పెడితే, ఒక మనిషి అడుగు పెడితే అక్కడ నుంచి అక్కడ మొత్తం రాయి కరిగిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ గుర్తు లోపల. అండ్ ఇటు చుట్టుపక్కల ఒక 4-5 అడుగుజాలు ఉంటాయి. ఒక పెద్ద మనిషి, నిజంగా హనుమంతుడు, ఒక పెద్ద మనిషి హనుమంతుడు మన మొత్తం
పురాణాల్లో పెద్దగా ఒక మనిషి పెద్దగా అయ్యిండు, పెద్దగా పెరిగి అక్కడిక్కడ తిరిగాడు అనుకుంటే హనుమంతుడు ఒక్కడే. ఎందుకంటే అందుకే ఆయనకి తిరుమల అని పేరు పెట్టాం. కానీ ఇక్కడున్న హనుమంతుని బొమ్మలాగా కనిపిస్తుంది నాకు. అది గుడిలో ఉన్న శిల్పం, ఒక చిన్న శిల్పం పైన చెక్కారు. అండ్ అలా చెక్కడానికి కారణాలు ఎన్ని ఉన్నా సరే ఇక్కడ దేవుడు ఉన్నాడు తిరిగాడు అనడానికి కారణాలు ఎక్కువ ఉన్నాయి. నిజంగా ఒక బొమ్మని చెక్కడానికి అదంతకదే న్యాచురల్ ఏర్పడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మన రాళ్ళు తెలుసు కదా, కొన్ని రాళ్ళు కరుగుతాయి. అండ్ మన సనాతన ధర్మం ఒక మిస్టరీ. మన హ్యూమన్ బ్రెయిన్ లాగా సనాతన ధర్మం కూడా ఒక మిస్టరీ. దాని గురించి మనం ఎంత తెలుసుకున్నా సరే తక్కువే, అసలు తెలుసుకోలేము. ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి నుంచి ఎండ్ అయింది అనేది తెలియలేందే సనాతనం.